ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, బ్రహ్మబాబా వతనంలో నుంచి చూస్తున్నారు పిల్లల్ని. ఎందుకంటే పిల్లలు వేగం తగ్గుతుంది పురుషార్థంలో అని అంటున్నారు బాబా. మరి వేగం ఎందుకు తగ్గింది, ఏంటి కారణం ఏంటి అని అడుగుతున్నారు. మరి ఆ కారణాన్ని ఎందుకు నివారణ చేయలేకపోతున్నారని కూడా బాబా అడుగుతున్నారు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు విశేషంగా వతనంలో బ్రహ్మబాబా పిల్లల్ని స్మృతి చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ ఎప్పటి నుండి అయితే బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారో ఆ బ్రాహ్మణులు సమయానుసారంగా గమ్యం అంటే సంపూర్ణ స్థితి వరకు ఏ వేగంతో వెళ్తున్నారని ఫలితాన్ని చూస్తున్నారు బ్రహ్మబాబా వతనంలో నుంచి. నడవటం అయితే అందరూ నడుస్తున్నారు, కానీ వేగం ఏమిటి, ఏం చూశారు? వేగంలో సదా ఒకే తీవ్ర వేగం ఉండాలి, దానిలో కూడా కొద్ది మందిని చూశారు అంటున్నారు. బ్రహ్మబాబా వేగాన్ని చూసి పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే, జ్ఞానసాగరులుగా అయ్యారు అంటే 3 కాలాలు తెలిసిన వారుగా అయ్యి పురుషార్థం మరియు పరిణామాన్ని కూడా తెలుసుకొని విధి మరి సిద్ధిని తెలుసుకొని మరల సదాకాలిక తీవ్ర వేగాన్ని ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు అని పిల్లల్ని బ్రహ్మబాబు అడుగుతున్నారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు తీవ్ర వేగాన్ని? పురుషార్థంలో 3 కాలాల గురించి తెలుసుకొని జ్ఞానసాగరులుగా అయ్యి పురుషార్థంలో ఎందుకు పరిమాణాన్ని కూడా తెలుసుకొని విధి మరి సిద్ధిని తెలుసుకొని కూడా మరల సదాకాలిక తీవ్ర వేగాన్ని ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు అని బ్రహ్మబాబా పిల్లల్ని అడుగుతున్నారు. ఏం జవాబిచ్చి ఉంటారు పిల్లలు? కారణం కూడా తెలుసు, నివారణకి విధి కూడా తెలుసు, అయినా కానీ కారణాన్ని నివారణలోకి మార్చలేకపోతున్నారు అని బాబా అంటున్నారు. ఎందుకు తీవ్ర వేగంగా వెళ్ళలేకపోతున్నారనే కారణం కూడా తెలుసు, నివారణ చేయడం కూడా తెలుసు, అయినా నివారణలోకి మార్చలేకపోతున్నారు అని బాబా అడుగుతున్నారు. అంటే మీ పురుషార్థంలో తీవ్ర వేగం లేదు అన్ని తెలుసుకోవడం అని బ్రహ్మబాబా ప్రశ్నించడం జరిగింది ఇక్కడ. ఆ కారణం ఏంటో నివారణ కూడా చేసుకోలేకపోతున్నారు తెలుసుకోవడం అని బాబా అంటున్నారు. మరి తీవ్ర వేగాన్ని పెంచుకుందాం, కారణాన్ని నివారణ చేసుకొని. ఓం శాంతి.